తింటే ఏమాత్రం వేడి చేయకుండా అలాగే పిల్లలు తినే విధంగా కమ్మనైన ఆవకాయని ఇప్పుడు ట్రై చేద్దామా. ఇది వచ్చేసి పెసరపప్పు ఆవకాయ. దీనికోసం అయితే ఒక మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ ముక్కలు 2 కప్పుల దాకా వచ్చాయి. 2 కప్పుల ముక్కలని ఒక బౌల్లో వేసుకొని దానిలోకి కొద్దిగా పసుపు, 1/2 కప్పు ఆయిల్ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు పెసరపప్పును వేయించి పౌడర్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకొని ఆ తర్వాత 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారము, అలాగే 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి రోస్ట్ చేసింది వేసుకొని అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆవకాయ ముక్కల్లోనైతే ఈ పౌడర్ అంతా వేసుకొని దానిలోకి ఒక ఎల్లిగడ్డను పాయలుగా తీసుకొని పొట్టు తీసుకొని వేసుకొని ఆ పౌడర్ అంతా మంచిగా మామిడికాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకొని ఒక 3 days పాటు నిల్వ చేసుకోవాలి. ఈ 3 days తర్వాతనైతే ఇట్లుంటది, మంచిగా ఊరిపోయి ఉంటది అనమాట. అంతే మన టేస్టీ పెసరపప్పు ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పిల్లలకు కూడా ఏం మాత్రం డౌట్ లేకుండా అయితే పెట్టవచ్చు. ఫుల్ వీడియో కోసం అయితే నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ.